గమనిస్తుంది, చాలా మంది స్టేటస్ పెట్టారు. ఏమని పెట్టారు? మా తల్లిని పెట్టి కింద హ్యాపీ మదర్స్ డే పెట్టి ఊట్ పెట్టి మళ్ళీ కేక్ పెట్టి చాలా మంది స్టేటస్ లో పెట్టారు. ఆ స్టేటస్ మీ అమ్మ చూస్తున్నా లేదు? చూస్తున్నా? మీ అమ్మ చూస్తారా? మీ అమ్మ చూస్తుందా? పెట్టారు చూడాలి పెట్టింగ్ స్టేటస్. అంటే వేరే తెలియాలంట మీ తల్లిని ఎంత ప్రేమిస్తున్నామని వేరే తెలియాలని తప్ప మీ తల్లి తెలియాలని కాదు. నానేమంటున్నానంటే ఎవరికైనా తెలియని తెలియక పోని, నేను వచ్చేది లేదు పోయేది లేదు. కానీ ఈ రోజు నీ తల్లికి తెలియాలి. హల్లెలూయా. నీవు బాగా ప్రేమిస్తున్నావని నీ తల్లికి తెలిస్తే ఆమె కష్టాలన్నీ మర్చిపోయి నీ సంతోషంలో కొనిపోతుంది. దయచేసి గ్రహించారా? తల్లి తన ప్రేమను చూపి ఇంతకాలం పడి తల్లి ఒక ఆయన ఏమంటే తల్లి పనికి రిటైర్మెంట్ లేదండి. ఏం లేదంటే రిటైర్మెంట్ లేదండి. తల్లి పనికి ఎండింగ్ లేదా. మనము పనికి వెళ్తే సాయంత్రం ఏమంటాము, ఈరోజు డ్యూటీ అయిపోయిందండి. కానీ తల్లి లేదు. 24 hours ఇంట్లో వచ్చేంత వరకు ఏముంటుంది, సిమిలర్ డ్యూటీ ఉంటుంది. తల్లి అలాంటి తల్లి కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే తల్లిని మనము సంతోషపెట్టి పని చేయాలన్నమాట. వారిని ఈ రోజు ప్రేమించి వారిని సన్మానించి వారిని సంతోషపెట్టి, ఒకవేళ నీ వల్ల ఏదైనా బాధ కలిగితే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి వారిని సంతోషపెట్టే పని ప్రతి ఒక్కరు వచ్చింది. హల్లెలూయా. చెప్పేది వింటారు కానీ ఏం చేయడం. కానీ అది దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నారు. ఒక్కరోజు తల్లి లేకపోతే ఆ తల్లిని మళ్ళీ నువ్వేం చేయను కోల్పోయింది. అందుకే కరెంట్ పాఠం కదా, రుద్దు కొట్టే బేకాకి భూమి మీద ఏమైనా దొరుకుతుందంట. అది అడత తాయిని పడుకుంటే మధ్య సిగోడు అయినంత నేను కన్న తల్లికి పోగొట్టుకుంటే మళ్ళీ ఆ తల్లి చెప్పండి ఆ తల్లి దొరుకుతుంది. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో ఈ సమయంలో ఈ దినమున వారి మనసును తెలుసుకొని వారి మనసులో నీ పట్ల సంతోషం ఉందా, నీ పట్ల దుఃఖం ఉందా, నీ పట్ల వారికి ఎలా తెలుసుకొని వారిని సంతోష పెట్టే నువ్వు పని చేస్తే ఖచ్చితంగా ఇద్దరు వారు సంతోషిస్తారు.